సేమ్ శ్రీశైలంలో మల్లన్న స్వామి టెంపుల్ ఎలా ఉందో అలాంటి ఒక టెంపుల్ మన తెలంగాణలో కూడా ఉంది. అదే శ్రీ ఓదెల మల్లన్న స్వామి టెంపుల్. ఇది పెద్దపల్లి నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే ఈ మల్లన్న స్వామి వారు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో కూడా ఇక్కడే ఉండేవారని పురాణాల్లో రాసి ఉంది. అయితే కలియుగంలో ఓదెల అనే రైతుకి ఇక్కడ పొలం దున్నేటప్పుడు ఆయన నాగలి శివలింగానికి తాకి ఆ లింగం బయటపడిందంట. అప్పటి నుంచి ఇక్కడ ఓదెల మల్లన్న స్వామిగా వెలిసారు. తర్వాత మళ్ళీ కాకతీయుల కాలంలో దీన్ని చాలా డెవలప్ చేశారు. ఇక్కడ బయట ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్తే కూడా ఒక చిన్న నంది విగ్రహం కనిపిస్తుంది. ఇంకా గర్భగుడిలో మల్లన్న స్వామి వారు కనిపిస్తారు. పక్కనే భ్రమరాంబ అమ్మవారు, ఇంకో పక్క శ్రీ కండేశ్వర స్వామి వారు కనిపిస్తారు. ఈ టెంపుల్ పక్కనే రామాలయం కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా గరుత్మంతుని విగ్రహం కూడా ఉంది. ఇంకా ఈ ఆలయం లోపల ఒక వీరభద్ర స్వామి ఆలయం కూడా ఉంది. సేమ్ వేములవాడ లాగానే ఇక్కడ కూడా కోడని కట్టే ఆచారం కూడా ఉంది. ఇంకా ఈ టెంపుల్ బయట కాలభైరవుడు, బంగారు పోచమ్మ ఆలయం, ఇలా చాలా ఉపాలయాలు కూడా కనిపిస్తాయి.